ప్రతిసారి ఎన్టీఆర్ పుట్టినరోజు ఎప్పుడో వర్ధంతప్పుడో భారతరత్న ఇవ్వాలి అన్నటువంటి స్టేట్మెంట్లు ఇవి నడుస్తూ ఉంటాయి. అయితే ఈ దఫా భారతరత్న ఎవరు ఇవ్వాలి? కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇంతకుముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నటువంటి అంటే ఎన్టీ రామారావుని గద్దె దించిన తర్వాతన ఆయన ప్రాణాలు కోల్పోయే వరకు అయితే మళ్ళీ పార్టీలోకి చేర్చుకోలేదు. ఆయన మీద పార్టీ సస్పెన్షన్ వేటు కూడా ఎత్తివేయలేదు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది, ఆయన చనిపోయిన తర్వాతన ఆయనకి భారతరత్న ఇవ్వాలన్నటువంటి డిమాండ్ తొలినాళ్లలో లేదు. అప్పట్లో అసలు ఎన్టీఆర్ ఫోటోలే లేకుండా, ఎన్టీఆర్ పేరే లేకుండా, ఎన్టీఆర్ విగ్రహమే లేకుండా చూడాలన్నటువంటి ప్రయత్నం జరిగింది. అది వికటించిన తర్వాత 2009 తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ విగ్రహానికి పూజలు ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా విగ్రహావిష్కరణ జరిగినాయి. మరి ఎన్టీఆర్ చనిపోయినప్పుడు ఎందుకు జరగలేదు అంటే అప్పుడు పార్టీ ఆయన బహిష్కరించి ఉండటం మూలంగా ప్లస్ ఆయన వేరేగా ఉన్నటువంటి కారణంగా జరిగింది. అది పక్కన పెడితే ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలన్నటువంటి డిమాండ్ అప్పట్లో లేదు. 99, 2004 మధ్యలో లేదు. 2009 తర్వాత నుంచి ఎన్టీఆర్కి భారతరత్న డిమాండ్ అన్నటువంటిది నడుస్తూ వచ్చింది. తర్వాత వచ్చినటువంటి రోజులలో ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటిది 2014-19 మధ్యలో అడిగామని చంద్రబాబు, మమ్మల్ని ఎవరో అడగలేదని కేంద్రం చెప్పుకుంటూ వచ్చారు. రెండవది భారతీయ జనతా పార్టీ చెప్పుకుంటూ వచ్చింది 18-19. 14-18 మధ్యలో అడుగుంటే ఇచ్చుండేవాళ్ళేమో తెలియదు. ఓవరాల్గా అయితే భారతరత్న ఎన్టీఆర్కి అన్నటువంటిది ఎప్పటికప్పుడు అలాగా వినటం వరకే పరిమితమైంది. ఈ దఫా అధికారికంగా అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చినటువంటి సందర్భంలో చంద్రబాబు గారు, పురంధేశ్వరి గారు ఇద్దరూ కలిసి అమిత్ షాని కోరారు ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వమని చెప్పి. ఎవరి నోట్లో పడాలో, ఎవరి చెవిలో పడాలో వాళ్ళ చెవిలోకే పడింది. ఎవరైతే అడగాలో వాళ్ళే అడిగారు. సొంత కూతురు, సొంత అల్లుడు, తెలుగుదేశం వారసత్వం తీసుకున్నటువంటి అదే చంద్రబాబు గారు. కాబట్టి ఇప్పుడు అమిత్ షా ఏం చేస్తారు, అనౌన్స్ చేపిస్తారా చూడాలి.